మహారాణి గారికి సప్తమ స్థానంలో అల్పాయు దోషం ఉంది. ఏమైంది మర్దలా, ఆగిపోయావి? మహారాణి గారి జాతకంలో సంతాన యోగం కనిపించడం లేదు. వారసుడు లేకపోతే ఆంగ్లేయులు ఝాన్సీని కబళించేస్తారు. ఝాన్సీ రాజ్యానికి వారసుడు కనుక కలగనకలైతే ఆంగ్లేయులు ఝాన్సీలో కూడా సతారా సంబలపురంలో చేసిన పనే చేస్తారు. మహారాణి గారు, ఆ గుర్రం స్వారీకి పనికిరాదు. మన అశ్వాలయానికి ఇప్పుడే కొత్తగా వచ్చింది. అవును మహారాజా, గుర్రాల శిక్షకుడు చెప్పాడు. ఆ గుర్రానికి ఇంకా నాడాలు వేయలేదు, అది సవారీకి పనికిరాదని చెప్పాడు. అవునా? గంగాధర్ మర్దలా, లక్ష్మీబాయి కాదే కావు. లక్ష్మీబాయి కాదే కావు. చెప్పేది నీకే, ఆపు. లక్ష్మి, లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నారు? అది నాకే తెలియలేదు మహారాజా. నా గుండెల్లో పగులుతున్న అగ్ని పర్వతాల వల్ల నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. లక్ష్మి, కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. మీరు ఎలా తయారయ్యారో ఓసారి చూసుకోండి. మీకు మీ గురించి పట్టకపోయినా కనీసం ఒక్కసారైనా మీరు మా గురించైనా ఆలోచించండి. పూర్తిగా ఓడిపోయాను. మన ఝాన్సీకి నేను వారసుని ఇవ్వలేకపోయాను. ఇలాంటి భార్య రాణి ఉండి కూడా ఏ ప్రయోజనం? మీలాంటి వ్యక్తి భార్యగా రాణిగా మాకు లభించడం మేము మా ఝాన్సీ రాజ్యం చేసుకున్న పుణ్యం. ఇక వారసుడు సంగతి అంటారా? మిగతా వాళ్ళ గురించి మేం చెప్పలేం, కానీ ఈ గంగాధర్రావుకి తనకు కావలసిందేమిటో బాగా తెలుసు. మాకు మాత్రం ఎల్లవేళలా మా లక్ష్మీబాయే కావాలి. లక్ష్మి, ఈయనెవరో నీకు తెలుసా? విఘ్నేశ్వరుడు. అంటే దానర్థం ఏమిటంటే విఘ్నాలు తొలగించేవాడనే కదా దానర్థం. నేనేమన్నా కుండ పగలకొట్టినట్టుగా అంటాను. గంగాధర్ మొదటి భార్య సంతానవతి కాకుండానే స్వర్గస్థురాలైపోయింది. రెండో భార్యేమో సంతానం కనలేకపోయింది. నేను చెప్పదలిచింది ఏమిటంటే ఇప్పటికి కూడా నువ్వు ఝాన్సీకి వారసుడు లభించడంలో సహాయం చేయగలవు అంటున్నాను. అదెలాగో నీకు తెలియదా లక్ష్మీబాయ్? ఝాన్సీకి వారసుడు కావాలే తప్ప అది లక్ష్మీబాయే కనాలని లేదు. ఆ వారసుని లక్ష్మీబాయే కనాలని లేదు. నీకు నచ్చిన ఏ స్త్రీ అయినా వారసుని కనివ్వచ్చు. నువ్వు గంగాధర్కి సిద్ధిలాగా ఉండొచ్చు, ఆస్తేమో వృద్ధిలాగా. ఏంటది అర్థం లేకుండా? ఇది జరిగే పని కాదు. ఝాన్సీ రాజ్యాన్ని కాపాడడానికి ఇంతకంటే మంచి మార్గం ఇంకొకటి లేదు మహారాణి. ఓరి దేవుడా, ఏమిటి మీరు ఇలాంటివన్నీ చెప్తున్నారు మా మహారాణికి? ఒక వివాహిత తను జీవించి ఉండగా తన భర్తకి మరో పెళ్లి జరిపించాలని ఏనాడు కలలో కూడా అనుకోదు. ఝాన్సీకి వారసుడు తప్పక లభిస్తాడు. ఆ సంగతి మా మరదలు కొదిలేండి.